అందుకనే నీ జీవాన్ని, నీ బలాన్ని, నీ హోదాని, నీ పలుకుబడిని, నీకున్న అధికారాన్ని నీవెప్పుడూ నమ్ముకోకూడదు. అది ఇంతలో ఉంటుంది, అంతలో మాయమైపోతూ ఉంటుంది. ఇవి శాశ్వతమైనవి, తాత్కాలికమైనవి. హోదా ఉన్నవాళ్ళు ఎప్పుడు హోదాలో ఉండరు, మారిపోతూ ఉంటుంది. బలం ఉన్నవాళ్ళు ఎప్పుడు బలంగా ఉండరు. ఈ రోజున నువ్వు పెద్ద బరువైన వస్తువు లేపుతావు, రేపు నీవు స్నానం చేయటానికి నీవే ఒక బకెట్ నీళ్లు మోయలేని పరిస్థితులు వస్తాయి. నీ బలం ఏపాటిది? అందువలన నీ బలము చూచుకొని, నీ ధనము చూచుకొని, నీ అందము చూచుకొని నువ్వు ఏది అతిశయించడానికి వెళ్ళేది. ఇవన్నీ తాత్కాలికమైనవి, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవి. ఇవన్నీ ఏది నీకు శాశ్వతంగా ఉండదు. ఇంకా నీకు శాశ్వతంగా ఉండని ఏమిటి అనంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, నీతో ఉండేవారు ఎవరు నీకు శాశ్వతముగా ఉండరు. ప్రస్తుతానికి నీతో ఉండేవారు కొంతకాలానికి, రాబోయే కాలానికి నీతో ఎవ్వరూ ఉండరు. నీవు ఎవరిని నమ్ముకున్నావో ఆ నమ్ముకున్న వాళ్ళు నీకు నీతో ఎల్లకాలము ఉండరు. యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళినా నేను ఒంటరిగా ఉన్నా, నాతో ఎవరుంటారు? నా దేవుడు ఉంటాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనతో మనం చేసే స్నేహితులు, మనవారు అనుకున్నవారు మనతో ఎల్లప్పుడూ ఉండరు. ఇవన్నీ మనకు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఏమేమి శాస్త్రం కావని అనుకున్నాం ఇప్పటి వరకు? ఒకటి అందము. నీవు అందాన్ని నమ్ముకుంటే అది నీతో ఉండదు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. రెండవది సంపాదన, ఐశ్వర్యం. దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు బ్రతకాలి, నీ కుటుంబం బ్రతకాలి, అలాగే నీ ద్వారా దేవుని పనులు కూడా జరగాలి. అంతా నీకే కాదు, నీ ద్వారా దేవుని పని జరిగితేనే అది ఆశీర్వాదం నీకు. అంతవరకు ఓకే, దేవుడిస్తాడు. దానిని మించి అసలు దేవునికి అన్ని వదిలిపెట్టుకొని అంత నాదే అని అతి ఆశపోతావు చూడు, అది నీతో ఉండదు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. ఐశ్వర్యం నీలో ఉండదు, ఎగిరిపోద్ది. అందము నీతో ఉండదు, ఐశ్వర్యము నీతో ఉండదు. మూడవది ఏం చెప్పుకున్నావు? మీలో ఉన్న బలం కూడా ఎప్పుడూ ఉండదు. మీ జీవము ఏ పాటిది అది ఎగిరిపోతుంది అని ఉంది. నీకున్న బలము, నీకున్న హోదా, నీకున్న పలుకుబడి, నీకున్న జ్ఞానం కూడా ఎప్పుడూ ఉండదు, అది నిన్ను విడిచిపెట్టిపోతుంది. దానిని చూసి నువ్వు గర్వపడనవసరం లేదు.
నీ బలము నిన్ను ఎప్పుడుకో ఏదో ఒక రోజున వదిలిపెట్టి వెళ్తుంది. నువ్వు ఇప్పుడు బలవంతుడువేమో, మరొకప్పటికి నువ్వు బలహీనుడు అవుతావు, బలహీనురాలు అవుతావు. దానిని నువ్వు నమ్ముకోవద్దు. అలాగే ఇవన్నీ తాత్కాలికమైనవి. అలాగే నువ్వు చేసే స్నేహం, నీతో ఉన్నవారు ఎప్పుడు నీతో ఉండరు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. యేసు ప్రభువు అంటున్నాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళారు, నేను ఒంటరివాడిని అయిపోయాను, అయినను నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. ఆమేన్. అందరూ మీ చేయి పైకి లేపి చెప్పండి, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. ఆమేన్. అలాగే సహోదరులారా, ఇంకా నీతో ఉండదు ఏమిటంటే, ఈ లోకములో ఏది గొప్పదనుకుంటావో అది నీతో ఉండదు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇవన్నీ తాత్కాలికమైనవి. పిల్లలకు బొమ్మలు కొనిపెట్టావు చూడు, నువ్వు కొనిపెట్టిన బొమ్మలు ఏమైనాయి? ఆ పిల్లల్ని అడగండి, ఎక్కడ పడేశారో తెలియదు. ఒకవేళ కనపడ్డా, నువ్వు షాపులో కొన్నప్పుడు బొమ్మ ఎట్లా ఉంది, ఇప్పుడు నీ పిల్లలు ఆడుకున్న తర్వాత బొమ్మ ఏమైంది? పార్ట్లు పార్ట్లుగా ఊడిపోయింది. అలాంటిదే ఇవన్నీ కూడా. అందుకనే అందం మీద మనసు పెట్టకూడదు, నీ బలాన్ని నువ్వు నమ్ముకోకూడదు, నీతో ఉన్నవారు నువ్వు నమ్ముకోకూడదు, నీ జీవాన్ని నువ్వు నమ్ముకోకూడదు, నీ సంపాదన నువ్వు నమ్ముకోకూడదు, నీకు కలిగి ఉంది ఏది నువ్వు నమ్ముకోకూడదు. ఇవన్నీ అశాశ్వతమైనవి, అశాశ్వతమైనవి. నువ్వు పాపం చేయటం కోసం, లోకంలో పాపం కోసం బ్రతకటం కోసం ఏం చేశావు? అది నీతో ఎప్పుడు ఉంటుందా? ఉండదు. అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది, నీకు దుఃఖాన్ని శ్రమను మిగిల్చి వెళుతుంది. పాపం కొరకు పరుగులెత్తావు, ప్రేమించిన వాళ్ళ కోసం పరుగులెత్తావు, వాళ్ళు నీతో ఉన్నారా? నిన్ను శ్రమలో పడేసి వెళ్ళిపోయారు. నీవు నమ్ముకున్నది ఎప్పటికైనా నీకు దూరం అయిపోతుంది. ఇవి అశాశ్వతమైనవి, ఇవి తాత్కాలికమైనవి. కానీ పిల్లరా, మన లైఫ్ 2 పార్ట్లు. ఏంటి ఆ 2 పార్ట్లు అంటే, ఇప్పుడు వరకు చెప్పుకున్నవి అన్నీ మన కళ్ళకు కనపడతా ఉంటాయి. అందం కనపడతా ఉంటుంది, ఐశ్వర్యం కనపడుతుంది, హోదాలు కనపడతాయి, ఫంక్షన్లు కనపడతా ఉంటాయి, సంపాదన కనపడతా ఉంటుంది. ఆహా, ఓహో, ఇదే పరమానందం, ఇదే సంతోషం, ఇదే సరదా, దీనిలోనే ఎంజాయ్ చేయాలి అనుకుంటా ఉంటావు. పాపములో ఎంజాయ్ చేస్తావు, డ్యాన్సుల్లో ఎంజాయ్ చేస్తావు, ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తావు, బంధువులతో ఎంజాయ్ చేస్తావు. చేసి 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 అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఓ పాట పాడతావు. ఏం పాట అనుకుంటున్నారు అది? ఎవరు లేక ఒంటరినై అనాథగా మిగిలాను. అట్లా మిగిలిన వాళ్ళ లాగానే ఉండరు, అందుకే మీకు పాట కూడా రాట్లా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, అనాథగా మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, చేతులు పైకి నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, అనాథగా మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. కావున ప్రభువునందు ప్రియులారా, ఇప్పటి వరకు మనం విన్న మాటలు ఏమిటంటే,
మనము చేసే పనులే ఇవన్నీ, కానీ ఏది కూడా మనకు శాశ్వతంగా ఉండదు. అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి. వీటి మీద నువ్వు మనసు పెడితే చివరికి నీకు మిగిలిదేమీ లేదు. నువ్వు ఒంటరిగా అయిపోతావు. చివరికి జీవితం ఏంటా ఎలాగైపోయిందని ఏడుస్తావు. చివరకు పరలోకం కూడా పోతుంది, నష్టపోతుంది జీవితం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ తాత్కాలికమైనవి అంటే ఏంటో మీరు విన్నారు కదా, దీని మీద మనసు పెట్టుకోబాకండి. ఇప్పుడు శాశ్వతమైన వాటి మీద మనసు పెట్టండి. ఆమేన్. చప్పట్లు కొడుతూ చెప్పండి, శాశ్వతమైన వాటి మీద మనసు పెట్టాలి. దేని మీద మనసు పెట్టాలి? మనం శాశ్వతమైన వాటి మీద మనసు పెట్టాలి. ఏంటండి శాశ్వతం అంటే? శాశ్వతంగా నీకేముంటుంది? నువ్వు కట్టుకున్న ఇల్లు శాశ్వతంగా ఉంటుంది కదా, అంతేనా? లేక నీవు కలిగి ఉన్న వస్తువులు శాశ్వతంగా ఉంటాయి, అంతేనా? మరేంటి శాశ్వతంగా ఉండేది ఏంటి? ప్రభునందు పిల్లరా, మీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. అదేమిటంటే, నీవు పాపము చేయటం కోసం డబ్బు ఖర్చు పెట్టావు, పాపములో బ్రతకడం కోసం నీ ధనాన్ని వ్యయపరిచావు, పేరు ప్రఖ్యాతులు పొందటం కోసం చాలా ఖర్చు పడ్డావు. కానీ చివరికి నీకు మిగిలింది నిరాశ, నిస్పృహ. కానీ అదే పాపాన్ని నువ్వు ఒప్పుకొని, ఆ పాపాన్ని ప్రభువా ఈ పాపంలో బ్రతుకుతూ సరదాలు చేయాలనుకున్న, చివరకు ఈ పాపమే నాకు శాపంగా మారిందయ్యా అని నువ్వు ఒప్పుకొని క్షమాపణ కోరి ఆ పాపము నీలో నుండి తీసివేసుకుంటే, దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఇక నాకు ఈ పాప జీవితం వద్దు, నీవు నాకు కావాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే రక్షణలోనికి వస్తావో, మారు మనసు అనుభవంలోనికి నువ్వు వస్తావో, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు నీకు? అందరూ చెప్పండి, దేవుడు నీకు ఏమిస్తాడు? వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం గనక నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని దగ్గర, నా బ్రతుకు సంగతి ఏంటి నాయన, నా పిల్లల సంగతి ఏంటయ్యా, నా భవిష్యత్తు ఏమిటయ్యా, ఈ సేవ సంగతి ఏంటయ్యా, ఈ ప్రజల సంగతి ఏంటయ్యా, నా బిడ్డల తరాల సంగతి ఏమిటయ్యా నేను దేవుని అడిగితే, దేవుడు నీకు ఒక మాట ఇస్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానము నీకు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. సహోదరుడా, సహోదరి, పాపములో జీవిస్తూ పాపము కొరకు బ్రతుకుతూ నువ్వు చేసిందంత వృధా అయిపోయింది. ఇప్పుడు ప్రభువు నీకు ఇచ్చే వాగ్దానం శాశ్వతంగా ఉంటుంది. దేవుని వాగ్దానం నువ్వు పొందుకో, అది పర్మనెంట్ నీకు. దావీదు గారు ఒక్క వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానమే తనకు, తన పిల్లలకి సరిపోయింది. అబ్రహాం గారు ఒక వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానమే తన తర్వాత తన పిల్లలకి ఆ వాగ్దానం సరిపోయింది. ఆ వాగ్దానమే వారిని పరలోకానికి నడిపించింది. సోదరుడా, సహోదరి, దేవుని వాగ్దానము నీకు శాశ్వతమైనది. చూడండి, దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము
56వ వచనం చదవండి. 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసి యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. ఆమేన్. చూడండి పిల్లరా, ఆయన చేసిన వాగ్దానములో ఒక్క మాట కూడా తప్పిపోలేదు. అందము పోయింది, సంపాదన పోయింది, నీ బలము పోయింది, నువ్వు నమ్ముకున్నవన్నీ పోయినాయి. కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఒక్క మాట కూడా తప్పిపోదు. అది శాశ్వతమైనది. అది నిన్ను ఈ లోకంలో కాపాడుతుంది, పరలోకానికి నిన్ను చేరుస్తుంది. అందుకనే ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఒక వాగ్దానం కావాలి. మారు మనసు పొందుతున్న వారికి మీ పాపాలు ఒప్పుకున్న తర్వాత దేవుని దగ్గర ఒక వాగ్దానం పొందాలి. ఆ వాగ్దానమే నీకు శాశ్వతం ఉంటుంది. శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. కావున శాశ్వతమైనటువంటి వాగ్దానం, శాశ్వతమైన దేవుని ప్రేమతో మనం జీవించాలి. నువ్వు నమ్ముకున్నవే మనుషుల ప్రేమ, అది పోయింది. వాళ్ళు నిన్ను వదిలేశారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నీతో ఉంటాను. నువ్వు ఎవరెవరినో నమ్ముకున్నావు, ఆ మనుషుల్ని నమ్ముకున్న రోజు నేను నీకు కనపడలా. ఆ మనుషుల్ని నమ్ముకున్నావే, ఆ రోజుల్లో ప్రార్థన అంటే ఏంటో నీకు అర్థం కాల. మనుషులను నమ్ముకొని వారి కోసం బండ్లేసుకొని వెళ్ళేవే, వారి కోసం నువ్వు టైం గడిపేవే, వారితో ముచ్చటించేవే. వాళ్ళు నీకు కనపడ్డ రోజుల్లో నా సన్నిధి నీకు కనపడలా, నా ఆరాధన నీకు కనపడలా, నా సేవకుడు నీకు కనపడలా, నా ఆలయం నీకు కనపడలేదు. ఇప్పుడు అవన్నీ నువ్వు వదిలేసుకొని నా దగ్గరకు రా, నేను నీకు శాశ్వతమైన వాగ్దానాలు ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందులరా, శాశ్వతమైన వాగ్దానాలు ప్రభువు నీకు ఇవ్వాలని చూస్తా ఉన్నాడు. శాశ్వతమైన వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు. మీలో ఎంతమందికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. దేవుని వాగ్దానాలు ఉన్నవాళ్ళు ఎంతమందికి ఉన్నాయి? స్ట్రైట్గా చేతులు ఎత్తండి. ఎంతమందికి ఉన్నాయి వాగ్దానాలు? ఏం చేస్తున్నారా వాగ్దానాలతో? నీ జేబులో ఉండే అన్నీ ఖాళీ అయిపోయినా, నీ ఇంట్లో ఉండే అన్నీ ఖాళీ అయిపోయినా, దేవుడు నీకు ఇచ్చాడే వాగ్దానం, ఆ వాగ్దానం నిన్ను బ్రతికిస్తుంది. ఆమేన్. వాగ్దానం మీద మనం ఆధారపడాలి. అందుకనే సొలొమోను అంటున్నాడు, నీవిచ్చిన శుభ వాగ్దానాలలో ఒక్క మాట అయినా తప్పిపోలేదు. అందుకనే నీకు శాశ్వతముగా ఉండేది ఏమిటి అని అంటే దేవుని వాగ్దానం. రక్షణ పొందటానికి ఎవరెవరైతే ప్రయాసపడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, మీకు ఈ వాగ్దానాలు ఎలా పొందాలో కూడా ఒక ట్రైనింగ్ ఇస్తాను మీకు. నీవు ఆ వాగ్దానం పొందుకో, అదే నీ జీవితానికి ఆశీర్వాదంగా ఉంటుంది. నీకు ఎన్ని రోగాలు వచ్చినా నేను నిన్ను కాపాడుతానని ఒక్క మాట దేవుడు అంటే, ఎన్ని రోగాలు వస్తే మాత్రం నీకేంటంట? రోగాలు వస్తాయి పోతాయి, నీకెందుకు? దేవుడు ఏమని చెప్పాడు? నేను నిన్ను కాపాడుతానన్నాడు. రోగాలతో నీకు భయం ఎందుకు? అసలు నీకేమీ లేదు, ఏమీ జరగట్లేదు, అంత అయోమయంగా ఉంది.
నేను నిన్ను వర్ధిల్లింపజేస్తానని వాగ్దానం చెప్పాడు. ఇంకా నీకెందుకు భయం అసలు? ఆయన వర్ధిల్లింపజేసే రోజుల్లో వర్ధిల్లింపజేస్తాడు. ఈలోపు ఎంత పేదరకం అంటే, ఎన్ని బాధలు ఉంటే నీకెందుకు అసలు? వాగ్దానం ఫైనల్, బాధలు ఫైనల్ కాదు. కావున ప్రభువుని పిల్లరా, నీకు శాశ్వతంగా ఉండేది ఏంటి అని ఆలోచన చేసుకో. నీకు శాశ్వతంగా ఉండేది ఏంటి? టెంపరీగా ఉండేది చూసుకోబాకు. నీకు శాశ్వతంగా ఉండేది దేవుని వాగ్దానం. తర్వాత నిన్నుకు శాశ్వతంగా ఉండేది ఏందో ఇంకోటి చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రభువుకు యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అని. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఈ మాట అందరూ చెప్పండి. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. పిల్లరా, మనకు శాశ్వతముగా ఉండేది ఏమిటి అనంటే, నీ భక్తి జీవితంలో స్థిరమైన పునాది వేసుకోవాలి. ఆమేన్. ఏం పునాది పడాలి నీకు? స్థిరమైన పునాది. ఏంటి స్థిరమైన పునాది అనంటే, యోసేపు వాళ్ళ ఇంటి వాళ్ళని, అంటే తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆయన చూడటానికి, ఆయనకి క్రమం నేర్పటానికి ఎవరు లేరు. కానీ ఆయనలో భక్తి విషయం చూస్తే స్థిరమైన పునాది ఉంది. ఎలాంటి శోధనలు వచ్చినా సరే, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆయన వణకలేదు, కదలలేదు. ఇక అనగా ఈ రోజున నువ్వు వేసుకునే పునాది నిన్ను శాశ్వతముగా కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, పునాది అంటే అర్థం ఏంటి అనంటే, పౌలు గారు భక్తి పునాది వేసుకున్నాడు. ఆయనకు శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఉపద్రవాలు వచ్చినాయి, సంఘములో ఎన్నో శోధనలు వచ్చినాయి. అలాగే మరి రాజకీయ నాయకుల ద్వారా మరి రోమాన గవర్నమెంట్ వాళ్ళు ఆయన కొట్టారు, మరి రోడ్ల మీద ఈడ్చారు, చాలా సమస్యలు సృష్టించారు. కానీ క్రీస్తు ప్రభువులో వేసుకున్న పునాది ద్వారా ఆయన అలాగూ దేవుని కొరకు నిలబడ్డాడు. యోసేపు పునాది వేసుకున్నాడు కాబట్టి పాపము చేయకుండా పారిపోయి దేవుని కోసం నిలబడ్డాడు. మోషే దేవునిలో పునాది వేసుకున్నాడు కాబట్టి ఎన్నెన్నో శోధనలు వచ్చినా సరే దేవుని కొరకు నిలబడ్డాడు. సహోదరుడా, నీవు భక్తి పునాదిని వేసుకోవాలి. ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్, ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. నీ క్రైస్తవ జీవితంలో పునాది చాలా అవసరం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉండొచ్చు, కానీ బయటికి పోయినప్పుడు లోక సంబంధమైనవి నీ ఎదురుగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎగురుతూ ఉంటారు, అక్కడ ఏదేదో జరుగుతూ ఉంటాయి. వాటిని కళ్ళతో అనుకోకుండా చూసినా సరే నీ చర్మం మీద ఒక్క రోమము కూడా నిక్కబడవదు.
దానితో నీకు అసలు పని లేదు ఆ సౌండ్స్ వల్ల.